హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే నిన్న ఐకియాకి వెళ్ళాము. సో అక్కడైతే 2 ఆర్గనైజర్స్ తెచ్చుకున్నాము. నేను బేసిక్‌గా నాకు ఇది కావాలి అని మా హస్బెండ్‌ని అడగను ఏదైనా వస్తువు. ఎందుకంటే కొంటావు గానీ మళ్ళీ అవి వాడవు, పెట్టవు అని ముందే డైలాగ్ ఏస్తారు. అందుకని నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా రాదు. కానీ నిన్న ఐకియాలో ఏమనుకున్నారో ఏమో, అవి నేను పట్టుకున్నా. సో ఇవి బానే ఉంటాయి. మన బెడ్‌రూమ్‌లో కూడా అక్కడ థింగ్స్ అన్నీ నువ్వు ఎలా పడితే అలా పెడుతున్నావు కదా! షెల్ఫ్ పెద్దగా ఉంది కదా! అని చెప్పి ఇవైతే తీసుకో దానిలో పెడదామని అన్నారు. సో ఇంకా అవైతే నేనైతే ఇంకా తెచ్చుకొని మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నాననమాట. ఇదైతే చిన్నది. 2 కూడా 200 కాస్టే పడింది. లైటిష్ ఆరెంజ్ షేడ్ ఉంది కదా! దానికైతే మూత కూడా ఉంది. ఐకియాలో మనం ఏదైనా ఐటెమ్ తీసుకునేటప్పుడు చూసుకొని కొనుక్కోవాలి. ఎందుకంటే ఒక బాక్స్ ఉందనుకోండి, బాక్స్‌కి ఒక రేటు పడతది. దాని పైనుండే మూతకు ఒక రేటు పడతది. అట్లా నిన్న నాకు ఒక బాక్స్ నచ్చింది. ఆఫీస్‌కి తీసుకెళ్ళడానికి బావుంటదని అనుకుంటే, కింద బాక్స్ 200 అంట. పైన మూత రూ. 100 అన్నారు. నాకేం అవసరం లేదులే అని చెప్పి అక్కడ పెట్టొచ్చాను. నేను ముందు మొత్తం కలిపి 200 అని అనుకున్నాను. సో, ఐకియాలో అయితే ఇలాంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు మేము ఆ లైటిష్‌ది పెద్ద ట్రే ఉంది కదా! ఆరెంజ్‌ది. దానికి కూడా వైట్ క్యాప్ వచ్చింది. బట్ మా పర్పస్ అది కాదు కదా! మేము దానిలో ఐటెమ్స్ పెట్టి మూత పెట్టాలనేది మా కాన్సెప్ట్ కాదు. మాకున్న ఇవి ఉంటాయి కదా! డైలీ నీడ్స్‌వి అవైతే దానిలో అలా పెట్టేసుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఉండవు. సార్టెడ్ ఉంటాయి అని చెప్పేది నా ఫీలింగ్. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోకైతే అంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.